ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నా వందనాలు. మన జీవితంలో కొన్ని దశలు ఉంటాయి. చుట్టూ ఎవరూ లేని ఫీలింగ్ వస్తుంది. ప్రార్థనలన్నీ నిశ్శబ్దంగా మారిపోతాయి. దేవుడు మనల్ని వదిలేశాడేమో అన్న భయం వేస్తుంది. ఆ ప్రశ్న మన మనస్సులో కొడుతుంది, దేవుడు నిజంగా నాతో ఉన్నాడా అని. ఫిబ్రవరి 13:5 ఆయన స్పష్టంగా చెప్పారు, నేను నిన్ను విడిచిపెట్టను, నిన్ను పరిత్యజించను. మనమంతా తప్పుకుంటాం, మనం మారిపోతాం, కానీ దేవుడు మాత్రం కాదు. ఆయన మన జీవితం అంతా నమ్మకంగా ఉంటాడు. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిడులు, మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు అన్న భావన, ఈ పరిస్థితుల్లో దేవుడు కనిపించడు, అనిపించడు. కానీ మనం గుర్తుంచుకోవాలి, అలౌకికమైన ప్రేమ అనిపించాల్సిన అవసరం లేదు, అది నమ్మించబడాలి. ఒక బాలుడు రాత్రి నిద్రలో భయపడ్డాడు. అతను అరవడానికి ముందు ఆయన తండ్రి గదిలోనే ఉన్నాడు. బాలుడు అడిగాడు, నాన్న, నీవు నన్ను వదిలిపెట్టావా అని. తండ్రి మౌనంగా అతనికి దగ్గర తీసుకొని ఒడిలో పెట్టుకున్నాడు. మనము కూడా అదే బాలుడు లాంటి వాళ్ళం. అలాగే మన దేవుడు కూడా మనం చూడలేని చోట కూడా మన వెంటే ఉన్నాడు. మన ప్రతి కన్నీటి చుక్క, ప్రతి నిశ్శబ్ద రాత్రి, ప్రతి మౌన ప్రార్థన, అవన్నీ ఆయనకు తెలుసు. యేసు చెప్పాడు, ఇదిగో నేను లోకాంతం వరకు మీతోనే ఉన్నాను. ఈ మాటలు వాగ్దానాలు మాత్రమే కాదు, ఇవి నిజం. నీవు ఒంటరిగా ఉన్నట్టు అనిపించినా నీవు ఒంటరిగా లేవు. ప్రతి కన్నీటికి ఆయన ప్రత్యక్ష సాక్షి. నీవు ఈ వీడియో చూస్తున్నావు అంటే దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఆయన మనతో ఉన్నాడు, నిశ్శబ్దంగా, శాంతిగా, ప్రేమతో. ఇది బ్యాక్ టు ఈడెన్. ఇది దేవునితో తిరిగి కలిసే ప్రయాణం. మనమంతా కలిసి ఈ మార్గంలో కలిసి నడుద్దాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని దేవుని మాటల కోసం మాతో ఉండండి. బ్యాక్ టు ఈడెన్, రిటర్న్ టు హిస్ ప్రెజెన్స్.